సో హై ఫ్రెండ్స్, ఇవాళ మనకు Xiaomi ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది Redmi 5 అని. సో Redmi 5 ఆల్రెడీ మనకు తెలిసింది, ఛానల్ లాంచ్ చేసింది. సో Redmi 5 Plus అని లాంచ్ చేసింది. Redmi 5 Plus ఇండియా Redmi Note 5 కి తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో మీకు దాని స్పెసిఫికేషన్స్, దాని ప్రైస్ అండ్ అవైలబిలిటీ, దాని ఆఫర్స్ ఏం తీసుకోవాలి, మొత్తం లాంచ్ ఈవెంట్ ఏం చెప్పారు, మొత్తం లాంచ్ ఈవెంట్ అయితే చూశాను. సో దాంట్లో ఏం చెప్పారు మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నాను, నా పేరు నాని, మీరు చూస్తున్న నాని టెక్నాలజీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు coolwings.com. ఐ గ్లాసెస్, సన్ గ్లాసెస్, స్టైల్ గ్లాసెస్, అన్ని గ్లాసెస్ లభిస్తుంటాయి ఈ వెబ్సైట్లో. మీకు మంచి బిల్ క్వాలిటీతో, మంచి డిస్కౌంట్తో, చాలా డిస్కౌంట్ అయితే లభిస్తుంటుంది మీకు. సో మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ లాంచ్ ఈవెంట్ లో చూసుకుంటే వాళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే చెప్పారు. సో ఆఫర్స్ వచ్చేసరికి మనకి రిలయన్స్ జియో మీద అండ్ SBI క్రెడిట్ కార్డ్ మీద అయితే ఉంది. మీకు రిలయన్స్ జియో మీద వచ్చేసరికి మీకు 100 GB అడిషనల్ డేటా అండ్ మీకు 100 GB అడిషనల్ డేటాతో మీకు 2200 క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుందని చెప్పారు రిలయన్స్ జియోతోని. అండ్ నెక్స్ట్ వస్తారు మీకు SBI క్రెడిట్ కార్డ్ నుంచి. SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఒకవేళ మొబైల్ కొనుక్కున్నట్టయితే 5% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఐ మీన్ ఇప్పుడు ఒకవేళ 10,000 రూపీస్ మొబైల్ ఉందనుకుంటే దాంట్లో 5% అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది మీకు SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు మొబైల్ కొంటే. అండ్ ఫటాఫట్ మనకి మన స్పెసిఫికేషన్ అయితే చూసుకుందాం మనం. 5.7 ఇంచ్ HD డిస్ప్లే లభిస్తుంది. 720x1440 పిక్సెల్స్ లభిస్తుంటాయి. సో 282 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే లభిస్తుంది. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మీకు డిస్ప్లే పెద్దగా ఉంటుంది, కాకపోతే ఫోన్ అనేది చిన్నగా ఉంటుంది. ఎందుకంటే 18:9 ఆస్పెక్ట్ రేషియోలో కాబట్టి మీకు బెజల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఫస్ట్ Redmi 4 తో కంపేర్ చేసుకుంటే మీకు చాలా లావు ఉండవు, థిన్ బెజల్స్ ఉంటాయి మీకు. సో ఓవరాల్ గా డిస్ప్లే చూసుకుంటే మనకు బాగుంటుంది. మీకు 282 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటుంది. సో 720x1440 పిక్సెల్స్ లభిస్తుంటాయి. అండ్ మీకు ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ 7.1 మీద రన్ అవుతుంది. అండ్ మీకు ఇది 3 వేరియంట్స్ లో తీసుకొచ్చారు. 2GB ర్యామ్, 3GB ర్యామ్ అండ్ 4GB ర్యామ్ వేరియంట్ తీసుకొచ్చారు. సో 2GB ర్యామ్ వేరియంట్ వస్తే మీకు 16GB స్టోరేజ్ వస్తుంది. అండ్ మీకు 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ అండ్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది. అండ్ మీకు దీని కెమెరా విషయం మాట్లాడుతూ బ్యాక్ సైడ్ 12 MP కెమెరా తీసుకొచ్చారు. సో ఏదైతే Redmi Note 5 లో ఉందో అదే కెమెరా మనకు దీంట్లో కూడా యూజ్ చేస్తారు. సో 1.25 మైక్ పిక్సెల్ సైజ్ అయితే ఉంటుంది. సో మీకు LED ఫ్లాష్ లభిస్తుంది. దాని అపరేచర్ చూసుకుంటే మీకు కెమెరా అపరేచర్ చూసుకుంటే మీకు f2.2 అపరేచర్ అయితే ఉంది. మీకు PDF ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంటుంది. HDR అవన్నీ పర్ఫార్మ్ చేస్తుంటాయి. సో ఓవరాల్ గా మీకు ఇమేజ్ అయితే బాగా వస్తాయి మీకు 12 MP. కాకపోతే 2.0 తీసుకొచ్చేది ఉండే. సో Redmi Note 5 లో కూడా ఇది ఉంది మీకు. సో ఓవరాల్ గా మీకు పిక్చర్స్ అయితే బాగానే వస్తాయి. అండ్ మీకు ఫ్రంట్ కెమెరా వస్తారు మీకు 5 MP కెమెరా తీసుకొచ్చారు. సో సెల్ఫీ లైట్ అని చెప్తున్నారు. సో సాఫ్ట్ లైట్ వాళ్ళు ఏం చెప్పలేరు, సెల్ఫీ లైట్ అని చెప్పారు లాంచ్ ఈవెంట్ లో. అండ్ మీకు ఇది 5 MP కెమెరా లభిస్తుంది. దీని అపరేచర్ ఏందో వాళ్ళు ఏం చెప్పలేరు. అండ్ మీకు ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు మంచి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ కి. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అని చెప్తున్నారు. సో స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ మనకు తెలిసిందే. 14nm టెక్నాలజీ బిలియన్ ప్రాసెసర్ లభిస్తుంది. సో దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మనకు 1.8 GHz లభిస్తుంది. సో Adreno 506 GPU లభిస్తుంది. సో ప్రాసెసర్ అయితే మీకు పవర్ ఎఫిషియన్స్ ప్రాసెసర్. అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మీకు 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు 1 డే లభిస్తుంది. ఎందుకంటే మీకు ఆ ప్రాసెసర్ బట్టి చూసుకుంటే మీకు నార్మల్ యూజర్స్ కి 1 డే అయితే మీకు లాస్ట్ అవుతుంది. అండ్ 14nm టెక్నాలజీ బిల్డ్ అనే ప్రాసెసర్ కాబట్టి ఆ ప్రైస్ లో మీకు సో చాలా మంచి ఫోన్ అండ్ మంచి ప్రాసెసర్ అని చెప్తాను. సో ఈ ఫోన్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ప్రాసెసర్ అని చెప్తాను. అండ్ సెన్సార్స్ అయితే మీకు అన్ని సెన్సార్స్ ఉంటున్నాయి. సో డ్యూల్ సిమ్ ఫోన్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. సో డెడికేటెడ్ స్లాట్ కాదు, సో హైబ్రిడ్ స్లాట్. మీకు ఒకేసారి 3 అయితే పెట్టలేరు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో బెస్ట్ ఏంటంటే ప్రాసెసర్ ఈ ఫోన్ కి. సో ఈ ఫ్రెండ్స్ దీని స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ మీకు ఇది March 20th సేల్ అయితే లభిస్తుంది అమెజాన్ లో అండ్ MI స్టోర్ లో, MI హోమ్ లో కూడా లభిస్తుంది. సో మీరు ఒకవేళ మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు కొంటే 5% అయితే డిస్కౌంట్ లభిస్తుంది. సో March 20 అమెజాన్ లో అయితే మీకు లభిస్తుంది. దీని ప్రైస్ వస్తారు మనకు 2GB ర్యామ్ 16GB వేరియంట్ వస్తారు మనకు 7,999 పెట్టారు, అంటే ₹1 తక్కువ మనకి 8,000. అండ్ మీకు 3GB ర్యామ్ 32GB వేరియంట్ వస్తారు మీకు 8,999 పెట్టారు, అంటే ఒకవేళ ₹1 తక్కువ మీకు 9,000. అండ్ నెక్స్ట్ వస్తారు మీకు 4GB ర్యామ్ 64GB వేరియంట్ వస్తారు మీకు ₹1 తక్కువ 11,000 అని చెప్తాం, అంటే 10,999 చెప్తాము. సో 10,999 అయితే మీరు ఆ ప్రైస్ లో ఇంకా మంచి ఫోన్స్ ఉన్నాయి. సో 10,999 అయితే మీరు కొనకండి. సో 4GB ర్యామ్ 64GB వేరియంట్ కావాలంటే మీకు 11,000 పెట్టి అవసరం లేదు ఈ ఫోన్ 11,000 కి. సో మీకు 2GB ర్యామ్ బెస్ట్ అవుతుంది. 8,000 లో స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 12 MP కెమెరా. సో మంచి ఫోన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మీకు
9,000 కూడా బెస్ట్ ఫోన్ అవుతుంది. 3GB ర్యామ్ 32GB వేరియంట్, సో బెస్ట్ అవుతుంది. సో 8,000కి 9,000కి తీసుకోవచ్చు. అండ్ మీకు 11,000కి అయితే తీసుకోవద్దు. సో ఆ ప్రైస్ లో మీకు మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి. సో ఇంకో వేసుకుంటే మీకు ఇంకా కొన్ని మనీ వేసుకుంటే మీకు రెడ్మీ నోట్ 5 ప్రో ఉంటుంది, ఆనర్ 9 మంచి మంచి ఫోన్స్ అవుతున్నాయి మీకు 11,000లో. సో ఒకవేళ మీ బడ్జెట్ 8,000 9,000 అంతా నేను పెట్టలేనంటే మీకు ఇది బెస్ట్ ఫోన్ అవుతుంది రెడ్మీ 5. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ రెడ్మీ 5 గురించి ఫుల్ గా చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మా ఛానల్ కొత్తగా చూసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి కొంచెం టచ్ లో ఉండండి. ఎందుకంటే ఇలా టెక్నాలజికల్ వీడియో చేస్తుంటాను. సో దిస్ Nani signing off. Keep smiling. Thanks for watching. Bye bye now.